అందరికీ నమస్కారం అండి. అందరికీ రామ లక్ష్మణ సీతమ్మ వారి గొప్పతనం గురించి తెలుసు. కానీ ఊర్మిళాదేవి ఎంత గొప్పదనే విషయం గురించి తెలుసుకుందాము. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడి గుణ విశేషాలకు ప్రభావితులై ఆయన సోదరుల నుంచి సకల పరివార జనం ఆదర్శమూర్తులుగా అలరారి తరించారు. అలా త్యాగ నిరతిలో సీతమ్మ వారికి సాటిగా లక్ష్మణుడి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉద్దాత వ్యక్తిత్వాన్ని చాటుతుంది. సీతాదేవి ప్రభావం మాటున మరుగున పడినట్లు కనిపించిన ఆమె ఔన్నత్యం ఎన్నటికీ మరువరానిదని, అందుకే గోస్వామి తులసీదాస్ తన రామచరిత్ మానస్లో, ఓ ఊర్మిళాదేవి, నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు, నీకు వందనం మాత్రమే చేయగలను అంటాడు. సీతారాముల పట్టాభిషేకం అన్న శుభవార్త ముందుగా స్పందించి సంతోషపడిన వ్యక్తి ఊర్మిళాదేవి. అదే ఆనందంతో ఆ వైభవాన్ని ఊహించుకుంటూ అంతఃపురంలో ఓ కల్పనా చిత్రాన్ని గీస్తూ ఉంటుంది. ఆ సమయంలో భర్త లక్ష్మణుడు హడావిడిగా ఆందోళనగా ఆమె మందిరంలోకి అడుగు పెడతాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఊర్మిళ. ఆ త్రోట్పాటుకు రంగులన్నీ తునికి చిత్తరువుగా చెడిపోతుంది. కైకమ్మ వలన అన్న పట్టాభిషేకమే భంగమైంది, ఇక ఈ చిత్రమేముంది అంటూ కుమిలిపోతాడు లక్ష్మణుడు. 14 సంవత్సరాలు అన్నా వదినల సేవకై నేను అడవులకు వెళ్తున్నాను అంటాడు. కళ్ళ నీళ్లతో అలా ఉండిపోతుంది ఆ అర్ధాంగి. భర్త రమ్మనలేదు, తను సీతమ్మ వారిలా వెంట వస్తానని పట్టుబడలేను, పైగా మీ అన్నా వదినల సేవలో తరించండి, కానీ నా ప్రార్థన ఒక్కటే, మీరు వనవాస కాలంలో నా గురించి ఒక్క క్షణం ఆలోచించినా మనసు చెలించిపోతుంది, మీ సేవకు ఆటంకం కలుగుతుంది, కాబట్టి నా చింత గురించి వీడండి అంటుంది. అందుకే సీతారామ లక్ష్మణులకు వీడ్కోలు పలికేందుకు కూడా ఆమె అంతఃపురం విడిచి బయటకు రాలేదు. భర్తతో అరణ్యవాసమైన అయోధ్యలా భావించి చరించిన చరిత్ర జానకి మాతదైతే, భర్త చేసిన త్యాగానికి ప్రతిఫలంగా అయోధ్యలో కూడా అరణ్యవాసంగా తన జీవనాన్ని సాగించిన ధన్యవతి ఊర్మిళాదేవి. మరో సందర్భంలో కూడా ఈ మహాసాధ్వి పాతివ్రత్య ధర్మం గుండెల్ని కదిలిస్తూ ఉంటుంది. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన వేళ మారుతు సంజీవిని కోసం ఏకంగా పర్వతాన్ని చేపట్టి అయోధ్య మీదుగా వెళ్తూ ఉంటాడు. తన దివ్య శక్తితో విషయమేంటో తెలుసుకోవాలని భరతుడు హనుమంతుడితో సహా పర్వతాన్ని కిందకు దింపుతాడు. కౌసల్య సహా అందరూ లక్ష్మణుడి దుస్థితికి విషాదంలో మునిగిపోతారు. కానీ సతీ ఊర్మిళ మాత్రం తన స్వామికి ఏం కాదన్న విశ్వాసంతో నిశ్చలంగా ఉండిపోతుంది. అప్పుడు ఆంజనేయుడు ఆశ్చర్యంగా, అమ్మా ఊర్మిళాదేవి, అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు? నేను సూర్యోదయానికల్లా వెళ్ళిపోతేనే లక్ష్మణ స్వామి మనకు దక్కుతాడు అంటాడు. అప్పుడు ఆ నారీ శిరోమణి, అయ్యో మీరంతా వట్టి అమాయకులు, నా భర్త అనువనువున ఆ రామచంద్రుడి నామమే మమేకమైంది, అంతటి ఆ సోదరుణ్ణి ఆయన రక్షించుకోకుండా ఉంటాడా అని ఆ శ్రీరామచంద్రుడు మూర్ఛ పేరుతో నా పతిదేవుడికి కాస్త విశ్రాంతిని ప్రసాదించాడు అంతే, అయినా నా మంగళసూత్రంపై ఆనా నీవు లంకకు చేరి నీ పని పూర్తి అయ్యేంత వరకు సూర్యోదయం కాదు అంటూ తన మంగళసూత్రంపై చేతులు ఆనిస్తుంది. ఆమె ధైర్యం స్థైర్యాలకు అనిలుడు ఆశ్చర్యం పొందుతాడు. ఊర్మిళాదేవి తపోమయ త్యాగమయ జీవనాన్ని వినయ విశ్వాసాలకు వర్ణించాలంటే కవుల కళలు ఆమె పావన జీవన జలదిలో కరిగి జారిపోతాయేమో అనిపిస్తుంది. వనవాసం అనంతరం 14 ఏళ్ల తర్వాత సీతారామ సమేతుడై తన భర్త అయోధ్యలోకి అడుగుపెట్టిన క్షణంలో కూడా ఎలాంటి ఉద్వేగానికి లోని కాని స్థితప్రజ్ఞురాలు ఆమె. భర్త కనిపించగానే పాదాలకు ప్రణమిల్లుతుంది.
అంతే ఏళ్ళు తరబడి శిలలా పడి ఉన్న అహల్య కన్నా జీవమున్న శిలలా కాలం గడిపిన ఊర్మిళ ధన్యురాలని ఊర్మిళాదేవి నిశ్చలమైన మనసుకు అకుంఠిత పాతివ్రత్య ధర్మానికి యావత్ లోకం కలకాలం నివాళులు అర్పిస్తూనే ఉంటుంది. స్త్రీ జాతికి ఆమె ప్రాతస్మరణీయురాలు అని అంటారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.